కేబినెట్ హోదా సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్కి ఢిల్లీలో ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులు పురంధేశ్వరి, సీఎం రమేష్ నిరాశ. కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి 3 మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు. గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కి సహాయ మంత్రి పదవి దక్కింది. మరోవైపు నరసాపురం ఎంపీ బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస్ వర్మను లోక్సభ టిక్కెట్టు లోక్సభ టికెట్ మాదిరిగానే అమాత్య పదవి కూడా అనూహ్యంగా వరించింది. తొలి నుంచి పార్టీ నమ్ముకుని పనిచేస్తున్న వారికి పదవుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ నాయకత్వం ఆలోచన శ్రీనివాస్ వర్మకు అదృష్టంగా మారింది. వీళ్ళ ముగ్గురు ఆదివారం రాత్రి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులకు ప్రమాణం చేశారు. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని భావించిన నిరాశ ఎదురైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం పురంధేశ్వర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. అయినా పదవి దక్కకపోవడంపై వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన సీఎం రమేష్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆయనకు కేబినెట్లో స్థానం లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు ఊహించినట్టుగానే కేబినెట్ మంత్రి పదవి దక్కింది. ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ను తొలి దఫాలోనే కేంద్ర మంత్రి పదవి వరించింది. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా తొలిసారి గెలిచారు. ఆయన కూడా నేరుగా కేంద్ర సహాయ మంత్రి హోదాలను లోక్సభలో అడుగుపెడుతుండడం విశేషం అంటూ భీమవరానికి చెందిన శ్రీనివాస్ వర్మ డిగ్రీ చదువుతుండగా వామపక్ష విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. 1990లో బీజేపీలో చేరారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేసిన ఆయన అందరికీ బీజేపీ వర్మగా సుపరిచితులు. 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమవరంలోని 4వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్గా గెలుపొందారు. 2009లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆయనకు అనూహ్యంగా పార్టీ టికెట్ కేటాయించింది. ఓ దశలో టికెట్ మార్పుపై ఊహాగానాలు సాగిన బీజేపీ నాయకత్వం వర్మపై నమ్మకం ఉంచింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైకాపా అభ్యర్థి గూడూరు మోబాల్పై 2.7 లక్షల మెజార్టీతో గెలిచారు. నరసాపురం నియోజకవర్గం నుంచి 1999లో బీజేపీ తరపున గెలుపొందిన ప్రముఖ సినీ నటులు దివంగత ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు కేంద్ర మంత్రి పదవి లభించింది. ఇదే స్థానం నుంచి ఇప్పుడు వర్మకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అదే సందర్భంలో మీ స్ఫూర్తి